హై గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. టాలెంట్ ఉన్నంత మాత్రాన మీ రంగాల్లో మీరు అత్యున్నత స్థాయికి ఎదుగుతారని గ్యారంటీ ఏం లేదు. టాలెంట్తో పాటు మీకు అన్నీ కలిసి రావాలి. లక్కే కాకుండా మీ హార్డ్ వర్క్ కానీ ఎన్నో ఫ్యాక్టర్స్ ఉంటాయి. బ్యాక్గ్రౌండ్ కూడా బాగుండాలి. సో బ్యాక్గ్రౌండ్ బాగాలేకపోతే, మీకు హార్డ్ వర్క్ ప్రాపర్గా చేయకపోతే మీకు ఎంత టాలెంట్ ఉన్నా ఫలితం ఉండదు. అలాంటి ఒక ఫెయిల్యూర్ స్టోరీ గురించి వీడియోలో మాట్లాడదాం. ఎంతమంది చూస్తారో నాకు తెలియదు, కానీ ఎప్పటి నుంచో చేద్దాం అనుకున్న ఇతని గురించి. అతని పేరు అనిల్ గురవ్. మొన్నే 2 రోజుల క్రితం అతను చనిపోయాడన్న వార్త వచ్చింది. దాంతో ఇప్పటికైనా మీకు అతని గురించి చెప్పాలని చెప్పి ఈ వీడియో చేస్తాను. అనిల్ గురవ్ ఎవరంటే ముంబైలో ఉన్న క్రికెటర్, ముంబైకి చెందిన క్రికెటర్. ఒకప్పుడు సచిన్ టెండూల్కర్ కంటే ముందు, అంటే సునీల్ గవాస్కర్ ఈజ్ ద బిగ్ థింగ్ ఇన్ ముంబై క్రికెట్. సునీల్ గవాస్కర్ తర్వాత ముంబై క్రికెట్లో మళ్ళీ అలాంటి స్థాయికి ఎదుగుగల క్రికెటర్ ఎవరిని అందరూ అనుకున్నారంటే అతను అనిల్ గురవ్. అనిల్ గురవ్ అతని పేరు. సచిన్ టెండూల్కర్ కంటే ఒక 7-8 ఏళ్ళు పెద్దవాడే, సచిన్ కంటే పెద్దవాడే అతను. కానీ సచిన్ కూడా అతని ఆట చూసేవాడు. సచిన్ అతని బ్యాట్తోనే తన మొదటి ఫస్ట్ క్లాస్ 100 కొట్టాడని కూడా అంటారు. అతని బ్యాట్, తన ఎస్జీ బ్యాట్ సచిన్కి ఇచ్చాను, దాంతో అతను సెంచరీ చేశాడని అతనే చెప్తున్నాడు. సో అతని పేరు అనిల్ గురవ్. మరి ఇప్పుడు అనిల్ గురవ్ ఏంటి? అనిల్ గురవ్ తర్వాత ఆల్కహాలిక్గా మారిపోయాడు. క్రికెట్లో ఎక్కడ రంజీ ట్రోఫీ కూడా ఆడలేదు. ముంబై లీగ్స్లో బ్రహ్మాండంగా ఆడేవాడు, అంతవరకే, అక్కడ ముంబైలో అతన్ని ముంబై బీబీ రిచర్డ్స్ అని కూడా అనేవారు. అలాంటి ఆ స్క్వేర్ కట్ బీబీ రిచర్డ్స్లో అద్భుతంగా కొడతాడు. ఈవెన్ లెగ్ సైడ్లో కూడా ఈజ్ వెరీ స్ట్రాంగ్. సో అతన్ని ఆట చూడడం కోసం వచ్చారు. సచిన్, వినోద్ కాంబ్లీ అతను ఆట చూసేవారు. రమాకాంత్ ఆచ్రేకర్ అతని కోచ్ కూడా. సచిన్ కోచ్, అతని కోచ్. సచిన్కి అతను రమాకాంత్ ఆచ్రేకర్ స్టంప్స్ మీద ఒక రూపాయి బిళ్ళ పెట్టేవాడని మీకు నేను కూడా చెప్పుకుంటాను. అదేంటంటే, నువ్వు కనుక ఆ రోజు అవుట్ అవ్వకుండా ఉంటే, మొత్తం ఆ రోజు అంతా అవుట్ అవ్వకుండా ఉంటే ఆ రూపాయి నీకు ఇస్తానని చెప్పి అన్నాడు. అలాగా అతను మ్యాచ్లు ఆడిన, నెట్ ప్రాక్టీస్ ఎక్కడ అవుట్ అవ్వకుండా ఉంటే అలా ఇచ్చాడు. 13 కాయిన్స్ ఇచ్చాడు. అవి సచిన్ చాలా భద్రంగా దాచుకున్నాడు. సచిన్ కంటే ముందు అతను అలాంటి స్టంప్స్ మీద కాయిన్ పెట్టింది ఎవరు తెలుసా? రమాకాంత్ ఆచ్రేకర్, అనిల్ గురవ్కి. కానీ అనిల్ గురవ్, వినోద్ కాంబ్లీ అయినా ఇండియాకి ఆడాడు, అతను ఆ నేమ్ అండ్ ఫేమ్ వచ్చింది, అన్నీ ఉన్నాయి. కానీ అనిల్ గురవ్ కథ పొరిట్లోనే సంధి కొట్టింది, మొదట్లోనే ముగిసిపోయింది. అతను ఒక ఆల్కహాలిక్గా మారాడు. సరైన ఉద్యోగం లేదు. ఒక 20 చదరపు గజాలు, 20 స్క్వేర్ ఫీట్ ఇంట్లో, ఒక స్లమ్ ఏరియాలో, ముంబైలోని నల్సాపూర్ ఏదో ఏరియా కూడా నాకు కరెక్ట్గా పేరు గుర్తులేదు, అక్కడ ఒక స్లమ్ ఏరియాలో ఉంటూ మొన్న చనిపోయాడు. ఆల్కహాలిక్, చీప్ లిక్కర్ తాగుతూ ఎప్పుడు మందు మీదే ఉంటాడు. ఏదో చిన్న ఉద్యోగం వెలగబెట్టాడు, అది కూడా సరిగ్గా చేయలేదు. సో అది అతని పరిస్థితి. ముంబై బీబీ రిచర్డ్స్ ఎందుకు అలా అయిపోయాడు? ఇతని గురించి ఎప్పుడో 2013లోనే భరత్ సుందరేశన్ అని, మీరు అశ్విన్ పాడ్కాస్ట్లో కూడా వస్తారు, చూస్తుండొచ్చు, కొద్దిగా లాంగ్ హెయిర్ ఉంటుంది, ఒక సీనియర్ జర్నలిస్ట్. అతను అక్కడికి వెళ్ళి మరి అతని ఫొటోస్ తీసి అతని స్టోరీ రాసి, అప్పటి నుంచి నేను ఆ స్టోరీ అది తీసుకుని నేను నా కంప్యూటర్లో దాచిపెట్టిన. ఇందాక నేను చెక్ చేసుకుని దొరికింది. ఆ స్టోరీలోని విషయాలు మీకు పంచుతాయి. ఇప్పుడు మళ్ళీ అతను చనిపోయిన తర్వాత భరత్ సుందరేశన్ ఆ స్టోరీ కూడా షేర్ చేశారు అందరికీ ట్విట్టర్లో, వాటిలో. సో అనిల్ గురవ్ అలాంటి ప్లేయర్. మీరు సాగర్ సంగమం సినిమా చూసారో లేదో తెలియదు నాకు. సాగర్ సంగమం సినిమాలో కమల్ హాసన్, అంతే కదా, కమల్ హాసన్ గొప్ప డాన్సర్, కానీ పరిస్థితుల ప్రభావం వల్ల తను అనుకున్నట్టుగా గొప్ప డాన్సర్ కాలేకపోతాడు. మీరు సాగర్ సంగమం సినిమా చూసారో లేదో నాకు తెలీదు. సాగర్ సంగమం సినిమాలో కమల్ హాసన్ మంచి డాన్సర్, కానీ పరిస్థితుల ప్రభావం వల్ల తను అనుకున్నట్టుగా పెద్ద స్థాయికి ఎదగలేకపోతాడు. తర్వాత అతను ఒక ఆల్కహాలిక్గా, తాగుబోతుగా మారిపోతాడు. అలాగే మన అనిల్ గురవ్ కథ కూడా అలాగే ఉంటుంది. అతను చాలా బాగా ఆడేవాడు, లీగ్స్లో బ్రహ్మాండంగా ఆడేవాడు. సచిన్ ఆడిన టీంకి అతను క్యాప్టెన్ కూడా చేశాడు. అంతా సచిన్ లాంటి వాళ్ళు వచ్చి అతను ఆట చూసేవారు. ఆచ్రేకర్ కూడా చెప్పాడు అన్నమాట, ఇతను ఆట చూడండి, నేర్చుకోండి, సచిన్కి, వినోద్ కాంబ్లీకి చెప్పేవాడు. సో సచిన్ అతను సర్ అని పిలిచేవాడు. అంత బాగానే ఉంది. కానీ అతను ఏంటంటే రంజీకి కూడా సెలెక్ట్ కాలేదు. రైల్వేస్లో చిన్న ఉద్యోగం సంపాదించుకున్నాడు. కానీ అతను ఆ సెలక్షన్ మ్యాచ్ దగ్గర సరిగ్గా ఆడేవాడు కాదు. మిగతా మ్యాచ్లు బాగా ఆడేవాడు, సెలక్షన్ టైంలో బాగా ఆడేవాడు కాదు. సో అలా అతను అనుకున్నట్టుగా ఎదగలేకపోయాడు గేమ్లో. తర్వాత ఇంకొక ప్రాబ్లం ఏంది, అతను బేసికలీ ఈ కమ్స్ ఫ్రమ్ మై పూర్ బ్యాక్గ్రౌండ్. చాలా దిగువ మధ్య తరగతి కుటుంబం, లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ.
సచిన్ స్కూల్లో చదువుకున్నాడు, శారదాశ్రమంలో చదువుకున్నాడు, సచిన్ స్కూల్లో చదువుకున్నాడు. కానీ చాలా చిన్న అమ్మూల్ బిగినింగ్స్ అతను. సో దానివల్ల ఏంటంటే అతనికి ఆ బ్యాక్గ్రౌండ్ ముఖ్యం అని చెప్తున్నాను కదా, బ్యాక్గ్రౌండ్ అతను సరిగ్గా లేదు. అతనికి సచిన్కి ఉన్నట్టే ఇతనికి ఒక బ్రదర్ ఉన్నాడు, అతని పేరు అజిత్. సచిన్ అన్న పేరు కూడా అజితే. కానీ అజిత్ వల్ల అతను ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. సచిన్కి ఏమో అజిత్ తన తమ్ముడి కెరియర్ని బాగా అతను తీర్చిదిద్దాడు, దగ్గరుండి తమ్ముడిని కెరియర్ ఎదిగేలా చేసుకున్నాడు. కానీ అనిల్ గౌరవ్కి మాత్రం అజిత్ తన సోదరుడు వల్ల ఇబ్బందులు ఎదురు. అజిత్ ఏంటంటే అతను షార్ప్ షూటర్, అంటే గురిపెట్టి కాలుస్తారు. మనం అతడు సినిమాలో చూపిస్తారే షార్ప్ షూటర్, అతడు సినిమాలో మహేష్ బాబు వేసినోడు షార్ప్ షూటర్ అతను. సో అతను ఈ వాళ్ళతో ముంబై అప్పట్లో ఉన్న మాఫియా గ్యాంగ్స్తో ఇన్వాల్వ్ అయి ఉండేవాడు. మాఫియా గ్యాంగ్లో చాలా ఎదిగాడు అతను. సో పోలీసులు అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నించేవాడు, అతను దొరికేవాడు కాదు. దొరకకపోతే ఏంటంటే అనిల్ గౌరవ్ వచ్చి అతన్ని పట్టుకుని స్టేషన్ తీసుకెళ్ళేవారు, వాళ్ళ అమ్మని పట్టుకుని స్టేషన్ తీసుకెళ్ళేవారు, బాగా కొట్టేవారు. కొట్టి వాళ్ళకి అతనికి సంబంధం ఉండేది కాదు, వాళ్ళ దగ్గర ఎప్పుడో వచ్చేవాడు వెళ్ళిపోయాడు, అతను ఇంట్లో కూడా ఉండేవాడు కాదు. కానీ వాళ్ళు ఏం చేయలేక పోలీసులు అతను పట్టుకోలేక వీళ్ళని వేధించేవారు, అతను ఎక్కడ ఉన్నాడు చెప్పు అని చెప్పి. పోలీసులు ఎలా టార్చర్ పెడతారో మీకు తెలుసు. ఎంతగా కొట్టేవారంటే అతన్ని బాగా కొట్టి అతన్ని ఒకసారి కాలు ఫ్రాక్చర్ అయిందంటాడు అతను. తర్వాత నడవలేని స్థితిలో, పోలీసు దెబ్బలు ఎలా ఉంటే నడవలేని స్థితిలో వచ్చి అలాగే అతని కెరియర్ అంతా స్పాయిల్ అయిపోయింది. భారత్ సుందరేషన్ ఇంటర్వ్యూలో తను ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళాడో కూడా చెప్పాడు, ఎక్కడెక్కడ నేను తిరిగాను, ఎక్కడెక్కడ నాకు అని అది కూడా చెప్పాడు అతను. సో అతను అనేక బాధలు పడ్డాడు, పడి అతని గేమ్ అంతా స్పాయిల్ అయిపోయింది. తర్వాత మెల్లగా లిక్కర్కి అలవాటు పడ్డాడు, తాగుబోతుగా మారిపోయాడు. పెళ్లి చేసుకున్నాడు, పిల్లలు ఉన్నారు, వాళ్ళు కూడా సరిగ్గా సెటిల్ అయినట్టుగా లేదు, ఇంకా చదువుతున్నారు వాళ్ళు. సో అతను అన్ని రకాలుగా భ్రష్టు పెట్టిపోయాడు. సో ఏదో చిన్న దాంట్లో ఉంటున్నాడు, క్రికెట్కి దూరం అయిపోయాడు, ఎప్పుడు తాగుడు మీద ఉంటాడు. న్యూ ఇండియా అష్యూరెన్స్ లేదు ఉద్యోగం చేశాడు, కానీ అది కూడా సరిగ్గా చేయలేదు. మొత్తం మీద అతని కెరీర్ అంతా స్పాయిల్ అయిపోయింది, దారుణంగా స్పాయిల్ అయిపోయింది. కానీ అతనికి అందరూ గుర్తే. నాకు ముంబైలో నేను ముంబైకి చెందిన జర్నలిస్టులు అతని గురించి చెప్పారు, కొంతమంది మాజీ ప్లేయర్స్ కూడా చెప్పారు ముంబైకి చెందిన వాళ్ళు. అనిల్ గౌరవ్ వాజ్ ఎక్సలెంట్. చాలామంది ఫార్మర్ రంజీ ప్లేయర్స్ కూడా అతను ఇప్పటికి తలుచుకుంటారు. మన హైదరాబాద్లో సంతోష్ యాదవ్ అని ఒక ప్లేయర్ ఉండేవాడు, అతను కూడా ఇలాగే ఇదే సిమిలర్ కేస్, అతని గురించి కూడా అలాగే చెప్తారు. సో ఇలాంటి కేసులు అన్ని చోట్ల ఉంటాయి. కానీ అనిల్ గౌరవ్ ఒకప్పుడు ఏంటంటే సచిన్ కంటే ముందు ముంబై పేరు నిలబెట్టి సునీల్ గవాస్కర్ తర్వాత అతనే నిలబెడతాడని అనుకున్నారు, కానీ అతను అలా అవ్వలేదు. ఒకసారి ఎప్పుడో సచిన్ నాకు ఎక్కడో కనిపించాడు, సచిన్ ఏదో కారులో వెళ్తున్నాడు, అందరూ అతను చుట్టుముట్టారు. నేను దూరంగా ఉన్నాను, నన్ను చూసి గుర్తుపట్టి పిలిచాడు. పిలిచి నా ఇంటికి రా అని చెప్పాడు, కొంతసేపు మాట్లాడాడు, ఇంటికి రమ్మని చెప్పాడు. సో అతను 2 రోజుల తర్వాత ఇంటికి వెళ్ళాడు. కానీ అప్పటికే సచిన్ ఏంటంటే అప్పట్లో రెగ్యులర్గా బిజీగా ఇంటర్నేషనల్ టూర్స్లో ఉన్నాడు కదా, తను అది కూడా ఫారిన్ టూర్కి వెళ్ళిపోయాడు అని చెప్పారంట. అతనికి సచిన్ కలవడం అవ్వలేదు. మళ్ళీ అతను ప్రయత్నించలేదు. ఒకసారి వాళ్ళ కోచ్ ఆచరేకర్, రమాకాంత్ ఆచరేకర్ కూడా ఒకసారి ఎక్కడో కనిపిస్తే పిలిచాడు, దగ్గర పిలిచాడు. అప్పటికే అతను తాగి ఉన్నాడు. తాగుంటే నేను నీకు క్రికెట్ నేర్పించాను, తాగడం నేర్పించలేదు, కానీ నువ్వు నేను నేర్పించింది వదిలేసి తాగడం నేర్చుకున్నావు అని చెప్పి అన్నాడు. సో ఇలా అతని కెరియర్ పూర్తిగా భ్రష్టు పడిపోయింది. సో ఒక ఫెయిల్యూర్ స్టోరీగా అతను మిగిలిపోయాడు. అతను మొన్న చనిపోయాడు పాపం, చాలా కటిక పేదరికంలో, అంటే తాగుడికి బానిస అయిపోయి. అంటే ఒకప్పుడు మంచి క్రికెటర్ అవ్వాల్సిన వాడు, ఇండియా కాకపోయినా కనీసం ముంబైకి ఆడాల్సిన వాడు, మంచి క్రికెటింగ్ ఎబిలిటీస్ ఉన్న ప్లేయర్, బట్ అతని కెరియర్ టోటల్గా నాశనం. ఇలా చాలామంది మనకి ఎగ్జాంపుల్స్ కనిపిస్తారు. మీకు కూడా ఏమైనా ఎగ్జాంపుల్స్ ఉంటే అవి కూడా నాతో షేర్ చేయండి.